అసలు మనిషి లైఫ్లో పాజిటివిటీ నెగిటివిటీ అనేది ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎంతవరకు ఉండాలి, ఏది ఎంతవరకు మెయింటైన్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాం అంటే, సరే నెగిటివిటీని పక్కన పెడితే మనం పాజిటివిటీ గురించి మాట్లాడదాం. పాజిటివిటీ అనేది మనిషికి చాలా అవసరం. పాజిటివ్ థాట్స్ లేకపోయినా, పాజిటివ్ ఎమోషన్స్ లేకపోయినా, పాజిటివ్ ఫీలింగ్స్ లేకపోయినా, పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. కానీ ఎంతవరకు పాజిటివ్గా ఉండాలి? లేదు, టాక్సిక్ పాజిటివిటీ అనేది మన లైఫ్ని ఎంతవరకు అఫెక్ట్ చేస్తుంది, ఓవర్గా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అనేది టాక్సిక్ పాజిటివిటీ కింద చెప్పొచ్చు. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, మన లైఫ్లో కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇలా ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చినా కూడా మనల్ని మనం సప్రెస్ చేసుకొని ఆ మూమెంట్లో ఎదుటి వాళ్ళకి పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అంటే పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పోజర్. మన ఎమోషన్తో సంబంధం లేకుండా బిహేవియరల్ ఎక్స్పోజర్ మాత్రం పాజిటివ్గా సొసైటీకి ప్రొజెక్ట్ చేయటం. ఇందాక అన్నట్టు ఎమోషన్స్తో లింక్ లేకుండా పాజిటివ్గా ఉండాలని చెప్పి మనకి మనమే ప్రెషర్ని క్రియేట్ చేసుకోవటం అనేది టాక్సిక్ పాజిటివ్ కింద వస్తుంది. మరి ఇలా టాక్సిక్ పాజిటివిటీ అనేది మనకు ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే, మనకి మేజర్గా దీని గురించి మాట్లాడాలంటే టాక్సిక్ పాజిటివిటీకి రూట్ కాజెస్ని మనం వెతకాల్సి వస్తుంది. మనం జనరల్లీ ఒక 3-4 రూట్ కాజెస్ని కనుక చెప్పుకుంటే, ఎమోషనల్ అవాయిడెన్స్. ఏ ఎమోషన్ వచ్చినా దాన్ని అవాయిడ్ చేస్తూ ఫేస్ పైన ఒక మాస్క్ వేసుకున్నట్టు బిహేవియర్ని మార్చుకోవటం. చైల్డ్హుడ్ కండిషనింగ్. ఇక్కడ చూడండి, పేరెంట్స్ మనకి చిన్నప్పటి నుంచి ట్యూన్ చేస్తూ వస్తుంటారు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పలానా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇలా ఉండాలి, నీకు యాక్సెప్టెన్స్ ఉన్నా లేకపోయినా కొన్నిటిని ఒప్పుకోవాలి. అంటే మనము మనకే తెలియకుండా ఒక కండిషనింగ్ చేయబడతాము, పేరెంట్స్ తోటి కానీ, ఫ్యామిలీ తోటి కానీ, సొసైటీ తోటి కానీ. ఈ పర్టికులర్ ప్లేస్లో మన ఎక్స్పోజర్ నీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాగే ఉండాలి అనేది మనం మెంటల్లీ మనల్ని మనం కండిషనింగ్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అయినా, పేరెంట్స్ అయినా, మన ఎన్వైరన్మెంట్ అయినా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇలా ఉండాలి అని. అలా మనము మన లోపల ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ కండిషనింగ్కి కనుక మనం ట్యూన్ అయ్యి ఉంటే అది కూడా మనము ఒక రూట్ కాజ్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే సోషల్ ప్రెషర్. అంటే మన లైఫ్లో సొసైటీ ప్రెషర్ అనేది అంతో ఇంతో ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. కొన్నిసార్లు సోషల్ ప్రెషర్ కూడా మనము మన ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకోవటానికి, బాధేసిన నవ్వటానికి, కోపం వచ్చిన యాక్సెప్ట్ చేయటానికి, ఇలా కొన్ని ఫీలింగ్స్కి ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. సోషల్ ప్రెషర్ని కూడా మనము చాలా ఇంపార్టెంట్ రూట్ కాజ్ కింద చెప్పుకోవచ్చు. డిస్కంఫర్ట్ విత్ అదర్ పర్సన్స్ అని చెప్పొచ్చు. అంటే ఎదుటి వాళ్ళతో మనకు డిస్కంఫర్ట్ ఉన్నా దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా చెప్పాలి అంటే, మనకి ఉన్న ఎమోషన్స్ని నార్మల్గా బయట పెట్టకుండా వాటిని సప్రెస్ చేస్తూ ప్రతిదానికి మనం మంచి వాళ్ళం అనిపించుకోవటానికి మనకు మనం కానీ, వేరే వాళ్ళ ప్రెషర్తో కానీ ఒక అట్మోస్ట్ పాజిటివిటీని సొసైటీకి చూపించాలనుకుంటే దట్ కమ్స్ అండర్ టాక్సిక్ పాజిటివిటీ. దీన్ని కనుక మనము సెట్ చేసుకోకుండా మెయింటైన్ చేస్తే చాలా రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే మరి మనం ఏం చేయాలి, అలాంటి ప్రాబ్లమ్స్ మనకు రావద్దు అంటే? మనము టాక్సిక్ పాజిటివిటీని అవాయిడ్ చేయాలి అంటే హౌ టు ఫిక్స్ ఇట్ అని కనుక ఆలోచిస్తే, మన బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అంటే ప్రతిదానికి నువ్వు అడ్జస్ట్ అవ్వు, పాజిటివ్గా ఉండు అని చెప్పడం కాకుండా కొన్ని స్టేట్మెంట్స్ కనుక ఎదుటి వాళ్ళు మనతో చెప్పగలిగితే, లైక్ ఐ అండర్స్టాండ్, ఐ నో యువర్ పెయిన్, వీ విల్ ఫిక్స్ ఇట్, వీ విల్ వర్క్ ఫర్ ఇట్, వీ విల్ వర్క్ ఆన్ ఇట్ అని ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ కనుక మనము మనకి దగ్గరి వాళ్ళతోటి మనం వినగలిగితే, మన కోసం ఒకరు ఉన్నారు అనే భరోసాని కనుక మనము ఫీల్ కాగలిగితే డెఫినెట్లీ మనకున్న ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఛాన్స్. సో ఎమోషన్స్ని అణుచుకోవటం అనేది పాజిటివిటీ కాదు, వాటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది
పాజిటివిటీగా గుర్తించటం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్.